ఈ రాత్రి దేవుడు నీకు చెప్తున్నాడు, యేసు ప్రభు ఒక్కడే త్రాగుబోతులను మారుస్తాడు, యేసు ప్రభు ఒక్కడే పాపులను మారుస్తాడు, యేసు ప్రభు ఒక్కడే చెడిపోయిన వారిని మారుస్తాడు, యేసు ప్రభు ఒక్కడే చీకటిని వెలుగుగా చేస్తాడు, యేసు ప్రభు ఒక్కటే గర్భఫలము లేని బిడ్డల జీవితంలో గొప్ప మేలులు చేస్తాడండి. మీ కుటుంబంలో ఏ సమస్య ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులరా యేసు దగ్గరికి రండి. ఆయన సజీవుడు, ఆయన రక్షకుడు, ఆయన ప్రభు. మీ పాపములను మోసాడు, సిలువ మీద మీ పాపముల కొరకు శిక్ష అనుభవించాడు, సిలువ మీద నీ కొరకు రక్తం కార్చాడు, ఆయన నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు, నీ కొరకు ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఇప్పుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాడు, తిరిగి నీ కొరకు రానై ఉన్నాడు. గ్రామస్తులారా, మీరు చేయాల్సిన పని ఏంటి తెలిసిన? ఆ యేసు ప్రభువుని నమ్ముకోండి. మీ జీవితంలో ఆయనకు స్థానం ఇవ్వండి. ఎవరు ఆయనను నమ్ముకుంటారో వారు నిత్య జీవం పొందుతారు. ఎవరు యేసును నమ్ముకుంటారో వారు దేవుని బిడ్డలుగా మారుతారు. మీ కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా, మీ కుటుంబంలో ఎన్ని బాధలున్నా, మీ కుటుంబంలో ఎన్ని వేదలున్నా అవన్నీ కూడా మటుమాయమవుతుంది. ఒక్క యేసు ప్రభుని నమ్ముకుంటే మీరు బాగుపడతారు, మీరు నిత్య జీవితం పొందుతారు, నూతన జీవం పొందుతారు. మీ కుటుంబంలో మార్పును మీరు కనులారా చూస్తారని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.